ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 4th May 2025. ఎస్ఎస్డి టోకన్స్ విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్లేసెస్లో అయితే ప్రతిరోజు ప్రజెంట్ 8 PM నుంచి 9 PM లోపల అయితే రాత్రి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. క్యూ లైన్లో అయితే భక్తులు 6:30 నుంచి క్యూ లైన్లో ఉంటున్నారు. ప్రజెంట్ మే అవ్వడం అదొక రీజన్. ఇంకోటి ఏంటంటే అందరికీ స్కూలు, కాలేజ్ అందరికీ హాలిడేస్, అందువల్ల భక్తులు చాలామంది అయితే తిరుపతికి వస్తున్నారు. విష్ణు నివాసం రైల్వే స్టేషన్ ఆపోజిట్ ఉంటుంది. శ్రీనివాసం బస్ స్టాండ్ ఆపోజిట్, భూదేవి కాంప్లెక్స్ అల్పిరి బస్ స్టాండ్ లోపలైతే ఉంటుంది. ప్రజెంట్ టోకన్స్ 5వ తేదీ దర్శనానికి అయితే ఇస్తున్నారు. 5వ తేదీ దర్శనము మార్నింగ్ 11 AM నుంచి నైట్ 10 PM వరకు ఉండే టోకన్లు అయితే ఇష్యూ చేస్తున్నారు. ఈ టోకన్స్ తీసుకోవడానికి ఆధార్ కార్డు ఒరిజినల్ లేదా సాఫ్ట్ కాపీ తీసుకొని వెళ్తే ఫోటో క్యాప్చర్ చేసుకొని ఒక టైం స్లాట్ అనేది ఇస్తారు. ఆ టైం స్లాట్స్ ఏంటంటే 5వ తేదీ దర్శనానికి 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉండే టోకన్స్ అయితే ఇస్తున్నారు. ప్రజెంట్ 13,000 టోకన్స్ అయితే ఉన్నాయి. తిరుమల.org అనే వెబ్సైట్ లైవ్ స్టేటస్ అయితే అప్డేట్ అవుతుంది. ప్రజెంట్ సర్వర్ స్లోగా ఉండడం వల్ల నేనైతే ఇమేజ్ అనేది యాడ్ చేయలేదు, స్క్రీన్ షాట్. మీరైతే గూగుల్లోకి వెళ్ళి చెక్ చేయండి. తిరుమల.org అనే వెబ్సైట్ అక్కడైతే కనిపిస్తుంది. ఎవ్రీడే టోకన్స్ ఎన్ని ఉన్నాయని లైవ్ స్టేటస్ అయితే అక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ఎస్ఎస్డి టోకన్స్ టైం స్లాట్ బట్టి వాళ్ళైతే ఇస్తున్నారు. ప్రజెంట్ క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల టోకన్స్ అనేవి ఫాస్ట్గా అయిపోతున్నాయి. అందులో ఈరోజు వర్షం అయితే పడింది. అందువల్ల 8 గంటల నుంచి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఏప్రిల్ మంత్ మొత్తం 9 గంటల నుంచి ఇవ్వడం జరిగింది. మే మంత్ అవ్వడం వల్ల 8 గంటల నుంచే టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. కాబట్టి వీలైనంత వరకు క్యూ లైన్లోకి వెళ్ళి టోకన్స్ అయితే తీసుకోండి. అలాగే ఇంకోటి ఏంటంటే క్రౌడ్ పెరుగుతున్న కొద్దీ టోకన్స్ అనేవి టైం స్లాట్స్ చేంజెస్ అవుతూ ఉంటుంది. ఈరోజు అయితే రేపటి దర్శనానికి 11 AM నుంచి రాత్రి 10 PM వరకు ఉండే టోకన్స్ అయితే ప్రజెంట్ ఇస్తున్నారు. ఆ తర్వాత మేబీ అది డేట్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే టైమింగ్స్ అన్నమాట. టైమింగ్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ క్రౌడ్. కాబట్టి వీలైనంత వరకు ఫాస్ట్గా వెళ్ళి టోకన్స్ అయితే వేసుకోండి. ఈ స్టేటస్ ఏంటంటే తిరుమల.org వెబ్సైట్లో మాత్రం చెక్ చేసుకోండి. అది టీటీడీ వాళ్ళదనమాట వెబ్సైట్, దాంట్లోనే చెక్ చేసుకోండి. విష్ణు నివాసం ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదంతా విష్ణు నివాసం. ఇక్కడైతే క్యూ లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ క్రౌడ్ ఎలా ఉంటుందో చూడండి, ఎప్పుడు అలాగే ఉంటుంది క్యూ లైన్. ఆ తర్వాత దర్శన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ తిరుపతికి వచ్చిన తర్వాత లోకల్ టెంపుల్స్ అయితే ఉంటాయి. అందులో ఒకటి నమూనా ఆలయం, రెప్లికా టెంపుల్ అని. శ్రీవారి సన్నిధి ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. తిరుమల టెంపుల్ మనకి ఎలా అయితే ఉంటుందో అలాగే టెంపుల్ అనేది ఉంటుంది. గూగుల్లో టైమింగ్స్ అయితే ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇది జూ పార్క్ వెళ్ళే రోడ్లో అయితే ఉంటుంది. అలాగే కపిలతీర్థం టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ అండ్ గోవిందరాజస్వామి టెంపుల్, ఆ తర్వాత తాతయ్యగుంట గంగమ్మ తల్లి టెంపుల్. ప్రజెంట్ గంగమ్మ జాతర అయితే స్టార్ట్ అవుతుంది. వీలైతే టెంపుల్ దర్శించుకోవడానికి ట్రై చేయండి. గంగమ్మ టెంపుల్ అన్నమాట, బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉంటుంది. ఆ తర్వాత తిరుచానూరు అమ్మవారు, శ్రీనివాసం మంగాపురము, ఇంకా అవుట్కట్స్ విషయానికి వస్తే ఒకలమాత టెంపుల్, అప్పలాయగుంట, గుడిమల్లెం, శ్రీకాళహస్తి, గోల్డెన్ టెంపుల్, ఇలాగ చాలా టెంపుల్స్ ఉన్నాయి తిరుపతి. తిరుపతి అంటే మనకు మెయిన్ గుర్తుకు వచ్చేది తిరుపతి లడ్డు. అలాగా చాలా టెంపుల్సే ఉన్నాయి, వీలైతే దర్శించుకోండి. ఎస్ఎస్డి టోకన్స్ అయితే ఇది ప్రజెంట్ లైవ్ స్టేటస్ అనమాట. వీలైనంత వరకు ఫాస్ట్గా వెళ్ళే టోకన్స్ అయితే వేసుకోండి. ఎవ్రీడే టైమింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. 8 PM నుంచి 9 PM లోపల ఎప్పుడైనా టోకన్స్ ఇస్తారు. ఒకరోజు రేపు దర్శనానికి వెళ్ళాలని అనుకుంటే ముందు రోజే వెళ్ళి టోకన్స్ అయితే వేసుకోవాలి. ప్రజెంట్ టోకన్స్ అలాగే ఇస్తున్నారు. దర్శనం చేసుకోవాలంటే ముందు రోజే వెళ్ళి టోకన్స్ అనేది వేసుకోవాలి. బిఫోర్ 1 day టోకన్స్ అయితే ఇష్యూ చేస్తారు ఆల్ డివోటీస్కి. ఇప్పుడు చూస్తున్న టెంపుల్ కృష్ణుడు ఉంటాడు, బాలకృష్ణుడు. చుట్టూ గోమాతలు అయితే ఉంటాయి. అలిపిరి స్టెప్స్లో ఈ టెంపుల్ అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్. వీలైతే దర్శించుకోండి.